ప్రజలు ఆయన తరిమి కొట్టారు. ఏ విధంతో ఆయన మొదలు పెట్టాడో సేమ్ టిట్ ఫర్ టాట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన ఈ రోజు ఎక్కడ లేకుండా చేశారు కదా, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కదా. అందుకని ఏదో ప్రజల కోసం పనిచేస్తే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీరు ఈ రోజు మేము ఆ ధోరణిలో మేము మాట్లాడట్లేదు. మా ప్రభుత్వం ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మేమైతే ఎవరిని స్పేర్ చేసే పరిస్థితి లేదు, ఎవరిని వదిలే పరిస్థితి లేదు. లోకేష్ బాబు ఇంకా రెడ్ బుక్ కూడా ఓపెన్ చేయలేదు. ఎవరెవరు తప్పు చేస్తారో గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆస్తుల్ని ఇప్పుడు మొన్న కూడా అంటే ఆర్డీఓ కార్యాలయంలో మదనపల్లిలో జరిగినటువంటి సంఘటన కానీ, అంతకుముందు 5 సంవత్సరాలు ఎవరెవరు విర్రదిగారో, ఎవరెవరు అసలు మా కుటుంబ సభ్యులను కూడా ఎలా మాట్లాడారంటే అసెంబ్లీ సాక్షికి కానీ మీడియా ముందు కానీ అసలు వాళ్ళకి ఎట్లా మాట్లాడారు నాకైతే ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. రాజకీయాల్లో ఉన్నారా ఇంకా వాళ్ళు వేరే స్టేట్ ఉన్నారా నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు రాజకీయాలు దిగజారిపోయాయంటే ఆంధ్రప్రదేశ్ లో ఇంత దిగజారుడు రాజకీయం భారతదేశంలో ఎక్కడ లేదన్న గత అధికార పార్టీ వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ నాయకులు కానీ చేసినటువంటి ఆగడాలు కానీ అకృత్యాలు కానీ వాళ్ళు ఆడినటువంటి మాట్లాడినటువంటి పదాలు కానీ బూతులు కానీ. అందుకనే కదా మేము సందర్భంలో చెప్పడం జరిగింది, బూతుల శాఖ మంత్రి వాడు ఇచ్చేసి ఉండొచ్చు ఎవరు ఈయన జగన్మోహన్ రెడ్డి. ఎంతసేపు ప్రతిపక్ష నాయకులు తిట్టించేదానికి ముగ్గురు నలుగురిని రెచ్చగొడతారు, ఆయన ముసిపిసి నవ్వుకుంటుంటాడు. అందుకని ఈరోజు ప్యాలెస్ అనేది తాడేపల్లి ప్యాలెస్ నుంచి తరిమి కొడితే బెంగళూరుకి ఆడ తిరుక్కుంటున్నాడు ఆయన. ఆయన ఈరోజు అందుబాటులో లేడు ప్రజలకు అందుబాటులో లేడు. ఎందుకంటే ప్రజలు అప్పుడేమో వాళ్ళు బూతులు తిడితే, వాళ్ళు కొడితే తిడితే అధికారంలో ఉన్నారు కదా, ఇప్పుడు మనం ఏం చేయగలం అని పడ్డారు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఏమో మనం ప్రతీకారాన్ని పోకూడదు, మనం ఏం చేయకూడదు, మడిగట్టుకొని కూర్చోవాలి. ఇప్పుడు ఎట్లా తెచ్చేదండి? లేదా మడి కట్టుకొని కూర్చుంటాం మేము చెప్పట్లేదు కదా. చట్టం తన పని తను చేస్తుంది. మేము గత ప్రభుత్వం చేయట్లేదని భానుగారు నేను అంటున్నది, మీరు ప్రతీకారం చేయండి, వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి తలుపులు పాలు కొట్టి గోడలు దూకి నాశనం చేయండి నేను అనట్లే. అచ్చెన్నాయుడిని ఎత్తుకొచ్చినట్టు, లేకపోతే అయ్యన్న పాత్రుడు గారిని ఎత్తుకొచ్చినట్టు, కొల్లు రవీంద్రని ఎత్తుకొచ్చినట్టు, లేకపోతే టవరింగ్ పర్సనాలిటీ అయిన చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి వెళ్ళి ఆ వ్యాన్ రౌండ్ వేసి అరెస్ట్ చేసినట్టు చేయమని నేను అనట్లే. కానీ వాళ్ళు దేశం వదిలిపెట్టి పారిపోతున్నారు కదా. కనీసం ఎంతమందికి లుక్అవుట్ నోటీసులు ఇచ్చారండి ఎయిర్పోర్ట్స్లో? ఉన్నాయా ఎక్కడన్నా? ఉంటే మొన్న మోహిత్ రెడ్డి బెంగళూరు ఎయిర్పోర్ట్ వెళ్ళడు కదా అసలు లెక్క ప్రకారం. అనుకోకుండా ఎవరో చెప్తే వెళ్ళి పోలీసులు తీసుకొచ్చారు. కానీ వెంకటకృష్ణ గత ప్రభుత్వం చేసినటువంటి ఆగడాలని మేము చూసి, అంటే మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అసలు ఈ 45 రోజులు 48 రోజులు అది పరిశీలిస్తే అసలు ఏంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అనేది దిగులైపోతుందన్న. అంత అధ్వానంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఉంది. ఇలా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గురించి మేము ఆలోచిస్తున్నాం. వీళ్ళ పని ఉంది, ముందుంది ముసల పండుగ. మేము అందుకనే చెప్తున్నాం కదా, వీళ్ళు ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. మా దృష్టి అంతా వికసిత ఆంధ్రప్రదేశ్ ని అంధకార ప్రదేశ్ నుంచి బయట పెట్టాలా, ఏ విధంగా బయట పడాలని చెప్పి ఆలోచిస్తే. ఎందుకంటే మొత్తం ఖాళీ చేశారు, ఖజానా ఖాళీ చేసి వచ్చినటువంటి డబ్బులు వడ్డీ కట్టేదానికి కూడా సరిపోవట్లే. వచ్చినట్టు డబ్బులు వడ్డీ కట్టేదానికి కూడా దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయలు వడ్డీ మన నెత్తిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నెత్తినేసేసి ఆయన పాటి